నమస్కారం. నకర్మణా న ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. మనం అమృతత్వం పొందాలి. మన చిరునవ్వు అమృతతుల్యమై అందరికీ ఆహ్లాదకరంగా కనిపించాలి. మన ప్రవర్తన, మాట, దృష్టి అన్నీ కూడా ఎదుటివారికి అమృతత్వంతో కనిపించాలి. అమృతత్వం మన అణువణువున తొణికిసలాడాలి అంటే, ఈ శరీరం అమృత కలశంగా మారాలి అంటే మనం నిత్యము పూజ చేయాలి. ఈ పూజ చేయడం పటానిక, విగ్రహాలక పూజ ఎలా చేయాలి? శంఖ పూజ, కలశ పూజ, గణపతి పూజ, ప్రధాన దేవతామూర్తిని అర్చించే విధానం, నైవేద్యాలు. అలాగే ఒకవేళ మనం అద్దె ఇంట్లో ఉంటే పూజా గది ఏర్పాట్లు లేకపోతే ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వాస్తు ప్రకారం పూజా గది ఎక్కడ పెట్టుకోవాలి? ప్రయాణాలలో మనం వేరే ప్రాంతాలకు వెళితే పూజా గది, పరమాత్ముడి స్థితి ఏమిటి? ఇలాంటివన్నీ వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇందులో నిత్య పూజా క్రమంలో భాగంగా ఫోటోలు పెట్టుకోవచ్చా, విగ్రహాలు పెట్టుకోవచ్చా, తదితర అంశాలతో పాటుగా పూజా క్రియాకలాప పద్ధతులు కూడా తెలుసుకుందాం. స్వామివారిని ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని చెప్పిన తర్వాత పాదయోహో, కాళ్ళకి నీళ్లు చూపించాం. ఇలా పాద్యోహో పాద్యం సమర్పయామి, శంఖంలో ఉండే నీళ్ళనే వినియోగించాలి. లేదా కలశ పూజకే మనం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ నీళ్ళనే వినియోగించాలి. చాలా ప్రేమతో, భక్తితో, పవిత్రమైన భావనలతో మౌనంగా వీలైతే పరమాత్మ నామాన్ని మాత్రమే జపం చేస్తూ ఇలా అర్చన చేయాలి. హడావిడి పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. గౌరవం, అణుకువ, వినయం అణువణువున ఉట్టిపడాలి. మన చేతి కదలిక కూడా ఇలా కదులుతున్నాయి అంటే అణువణువున ఆ కదలికలలో ఒక వినయం, ఒక అణుకువ, ఒక మెత్తన కనపడాలి. ఆయన పరమాత్ముడు, జగదేక చక్రవర్తి. అటువంటి స్వామిని పిలిచాం, ఆరాధన చేస్తున్నాం. మనకంటే దాసుడు భృత్యస్య భృత్యుడు మరి ఒకడు లేడు అన్నట్లుగా మన మనస్సు అత్యంత అణుకువతో, నమ్రతతో ఉండాలి. ఇది ప్రధానం. అలా అర్చన చేసే సమయంలో ఏమండోయ్, మళ్ళీ మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ దీపాలు ఇలా అని పెట్టుకున్నాం కదా, ఇవి ఏ వైపుగా ఉండాలి? దీపాలు దేవతారాధన సమయంలో దేవతా విగ్రహం వైపుగా ఉండాలా, లేక మన వైపుగా ఉండాలా, ఉత్తరం వైపు ఉండాలా? ఇదో ప్రశ్న. మనం తూర్పు ముఖంగా కూర్చున్నాం. పరమాత్ముడు తూర్పు గోడకి పెట్టాం అంటే ఆయన పడమర మొహం చూస్తుంటాడు. ఇలా పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఆ దీపాలు దేవతా చిత్రపటానికి ముఖం చేసి, అంటే తూర్పు దిక్కుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. మనం తూర్పుకి వీపు చేసి కూర్చున్నాం, పరమాత్ముడు పడమర గోడకి ఉన్నాడు అంటే తూర్పు ముఖం చూస్తున్నాడు అనుకుంటే అప్పుడు ఆ దీపాలు మన ముఖం వైపుకు ఉండాలి. యథావత చెప్పేది ఏమిటి అంటే, దీపాలు ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపే చూడాలి. చిత్రపటం ఆ వైపున్నా ఈ వైపున్నా పట్టింపు కాదు. దీపాల అగ్రభాగాలు కొసలు మట్టుకి ఎప్పుడు కూడా తూర్పు వైపునే ఉండాలి. తూర్పు వైపున దీపం వెలిగితే అది శాంతి, పడమర వైపున దీపం వెలిగితే శత్రు నాశనం, దక్షిణం వైపు దీపం వెలిగితే మృత్యువు, ఉత్తరం వైపు దీపం వెలిగితే ధనాన్ని సంపార్జించి పెడుతుంది. ఇది దీప లక్షణం. కనుక దీపం ఏ వైపున ఉండాలి? ఎప్పుడూ కూడా తూర్పు వైపున ఉంటే పూజ చేసేది ఎందుకొరకు? శాంతి కొరకు, ప్రశాంతమైన మనస్సు కొరకు అనుకున్నప్పుడు ఇలా ఈ వైపున ఏర్పాటు చేయాలి. ఏమంటే రెండో ప్రశ్న వస్తుంది వెంటనే. ఇందులో తైలం, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె, ఇంకా రకరకాల పరిమళ ద్రవ్యాలతో ఈనాటి కాలంలో తాంత్రిక విధానాలు కూడా జోడించి మేళవించి ద్రవ్యాకర్షణ అని చెబుతూ అనేక దీపాలు వెలిగిస్తున్నారు. ఇవేవి కూడా శాస్త్రబద్ధం కావండి. ఘృతవర్తి సమాయుక్తం, ఆవునేతితో వెలిగించే దీపమే శ్రేష్టం. ఆవునేతితో దీపం వెలిగించాలి. ఈ రోజుల్లో ఆవునేతి దీపం ఎక్కడ దొరుకుతుందండి? ఆవునేతి దొరుకుతుందా? ఏది మార్కెట్లో దొరికితే అదే మనం నమ్మాలి, విశ్వసించాలి. అలాగే నువ్వుల నూనె ద్వితీయ పక్షం. తైలా భక్తి వర్తి సమన్వితే వైరాగ్య భక్తి సంపూర్ణే
అని చెబుతుంది శాస్త్రం మనకు. ప్రమిద శరీరం, వైరాగ్యం తైలం, భక్తి వత్తి. అందులో వేసే నూనె నెయ్యి లేని పక్షంలో నువ్వుల నూనె మాత్రమే అయి ఉండాలి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారిని ఆవాహన చెప్పి పాదయోహో కాళ్ళు కడిగి హస్తయోహో చేతులలో త్రాగడానికే నీళ్ళు ఇస్తున్నాను అనే భావనలు మృదువుగా మధురంగా మెత్తగా సేవ చేస్తూ చూపించి ఆ పిమ్మట స్నానం చేసే నిమిత్తమై స్వామివారికి ఒక్క దూదితో చేసిన వస్త్రం, ఆ దూదిని ఇలా లాగితే వత్తిపత్తి అవుతుంది. అలా లాగితే వచ్చేది వత్తిపత్తి అవుతుంది. దాన్ని ఇలా పసుపు కుంకుమ తగిలిస్తారే, దాన్ని ఒక్కసారి తగిలించాలి స్వామివారికి. ఆ పిమ్మట అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకం చేయడం పంచామృతం ఒక విధానం. నిత్య పూజలో పంచామృతాలు ఉంటాయి, ఉండవు. మనస్సులో మాత్రం సంకల్పం ఉంటుంది. ఆ ఉద్ధరణితో 5 సార్లు నీళ్లు పోసినా కూడా మనం పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి ఇలాంటి భావనలతో అభిషేకం చేయొచ్చు. విశేషం ఏమిటి అంటే చాలామంది పంచామృతాభిషేకం చేసే సమయంలో ఈ పంచామృతములు 5 కూడా ఒకే పాత్రలో కలుపుకొని వస్తారు. ఒకే చిన్న పాత్రలో కాసింత పాలు పోసి అందులో పెరుగు, అందులోనే పంచదార, అందులోనే నెయ్యి, అందులోనే తేనె అన్నీ వేసేసుకొని అది తెచ్చేసి దాంతో స్వామివారికి అలా చేయకూడదండి. ఎందుకంటే మన కాఫీ ఇష్టం, ఎవరైనా ఇస్తే టీ కూడా తాగుతాం. అవకాశం దొరికితే ఇంకేదైనా కూల్ డ్రింకులు ఏమన్నా ఇస్తే అవి కూడా తాగుతామేమో వేరే సమయాల్లో, పూజలో కాదండి, ఎప్పుడైనా బయట. కాఫీ ఇష్టం కదా, కూల్ డ్రింక్ ఇష్టం కదా, టీ ఇష్టం కదా, నిమ్మరసం ఇష్టం కదా, అన్నీ కలుపుకొని ఒక గ్లాసులో పోసుకొని తాగుతామా? తాగమే. ఒకసారి కూడా తాగం, కాస్త విరామం కావాలని కోరుకుంటాం. మరి పరమాత్ముడికి పంచామృతముల చేత ఈ శరీరాన్ని మనం అమృత కలశం చేసుకునే నిమిత్తమై పూజ చేస్తున్నాం. ఆయనకి పంచ అమృతముల చేత, అమృతమయమైన దివ్యమైనటువంటి వస్తువుల చేత అభిషేకం చేస్తున్నాం అనుకున్నప్పుడు అన్నింటినీ కలిపి చేస్తామా? చెయ్యకూడదు. ఆప్యాయస్వేతి మంత్రేణ క్షీరేణ స్నపయామి. స్వామివారికి ఆప్యాయస్వసమేతుతే విశ్వత సోమవృష్ణియం భవాభాజస్య సంగతే మంత్రాలు వస్తే చెబుతాం. లేని పక్షంలో క్షీరేణ, స్వామి పాలతో అభిషేకం చేస్తున్నానయ్యా అని చెబితే ఆయన ఏం చింతించడు, సంతోషిస్తాడు. ఎందుకని అంటే అన్ని భాషలు ఆయన సృష్టించినవే. ఆ ఈ ఉణు ఐ ఆంగ్ ఏమనిచి ఇది మాహేశ్వరాని సూత్రాన్ని, మాహేశ్వర సూత్రంలోంచే శబ్ద ప్రపంచమంతా ఏర్పడింది. ఆకాశం మొదట, శబ్దం మొదట. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ ఇలా 5 రాగా శబ్దము, రూపము, రసము, గంధము ఇలా వచ్చాయి. కాబట్టి ఇక్కడ శబ్దము ఇది ప్రధానం. పాలతో అభిషేకం, పెరుగుతో అభిషేకం. ఈ రెండింటి మధ్యన పాలు పోసాం. ఆ పిమ్మట మళ్ళీ శుద్ధ జలం, మంచినీటితో మళ్ళీ అభిషేకం చేయాలి. ఈ చేసే సమయంలో ప్రతిమకు మన చెయ్యి తాకకుండా ఉంటే మంచిది. వీలైనంత మట్టుకి ప్రతిమను మనం మాటికి తాకకూడదు. ఆయన పైన, పాదాలపైన, హస్తములపైన, శిరస్సు పైన అలా మనం ఉద్ధరణతో నీళ్లు పోసి, పాలు మళ్ళీ నీళ్లు, పెరుగు మళ్ళీ నీళ్లు, పంచదార మళ్ళీ నీళ్లు, తేనె మళ్ళీ నీళ్లు, నెయ్యి మళ్ళీ నీళ్లు, ఇలా పంచామృతముల చేత అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ. నిత్య పూజలో కొబ్బరికాయ ఎక్కడ దొరుకుతుందండి? మనకు శక్తి ఉంటే తెస్తాం. లేని పక్షంలో శనివారం నాడు కొబ్బరికాయ, లేని పక్షంలో ఉట్టిగానే నీళ్ళే సమర్పిస్తుంటూ ఉంటాం. అన్నింటికి కూడా స్వామివారికి శుద్ధమైనటువంటి మంచి నీటితో అభిషేకం ప్రీతిదాయకం. ఇతరములన్నీ కూడా మన కల్పనలే, కోరికలతో కూడుకున్నవే. ఒకవేళ అవకాశం ఉండి కొబ్బరికాయ, నారికేళ జలం కూడా ఉంటే ఈ 5 అయిన పిమ్మట అప్పుడు ఆ నారికేళ జలంతో స్వామివారిని అభిషేకం చేయడం. నారికేళమును ఛేదించి, ఆ ఛేదించడం కూడా దానికి బొట్టు పెడుతూ ఉంటారు. ఏమండి బొట్టు పెట్టక్కర్లా. కొబ్బరికాయను పీచు ఉంటుంది, పీచు భాగం మన వైపు పెట్టుకొని కొబ్బరికాయని నునుపుగా ఉండే భాగం అటువైపు, తోక ఉండే భాగం మన వైపు ఇలా పట్టుకొని దానిని ఒక రాతి బిడ్డ ముందర పెట్టుకుని ఆ రాతి బిడ్డ పైన ఇలా కొట్టాలి. 1-2 సార్లలో అది
ఛేదనం పగలాలి. చాలామంది కొబ్బరికాయని ఇలా రాత్తో కొట్టాలా, లేక కొబ్బరికాయని విసిరి కొట్టాలా, కొబ్బరికాయని ఇలా అడ్డంగా పట్టుకుని కొట్టాలా, రకరకాల అవన్నీ బలులు, తామస క్రియలు అవుతాయి. బొట్టు చిన్నగా పెట్టి చిన్న చిరునవ్వు ఉంటే అమ్మ, బొట్టు పెద్దగా ఉండి నాలుక బయటగా పెడితే కాళిక. రూపమే తేడా, మృదువు సుకుమారం. ఇలా దీపాలు వెలిగించాలి. అలా నారికేళ జలంతో స్వామివారికి అభిషేకం చేసిన పిమ్మట ఆ నీటిని ఇలా ఛేదించి ఓ గ్లాసులో ఆ నీటిని సేకరించి ఆ గ్లాసులో నీటితో అభిషేకం చెయ్యాలి. చాలామంది కొబ్బరి వక్కలతో అలాగే పోస్తూ ఉంటారు. అది సంప్రదాయం అంగీకరించదు. పొరపాటున ఆ కొబ్బరి వక్కలు మన చేతిలోంచి జారి విగ్రహం పైన పడితే, అలాగే వంట చేసుకున్న గిన్నెలో భోజనం చేస్తామా, చెయ్యంగా పళ్ళెల్లో పెట్టుకుంటాం. ఈ నీటిని కూడా ఒక గ్లాసులో సేకరించి ఉద్ధరణతో, సర్వము సమర్పించే విధానం ఉద్ధరణతో మాత్రమే, ఉద్ధరణతో స్నానం చేయించాలి. ఆ పిమ్మట ఆ కొబ్బరి వక్కలకు లఘువుగా కుంకుమ రాచాలి. తెల్లగా ఉండే కొబ్బరి వక్కల పైన ఏవైనా ఇతరములైనటువంటి జీవులు ఆశ్రయిస్తాయి అనే ఉద్దేశ్యంతో, అవి ఈశ్వరార్పణమైనవి, పూజ చేయబడినవి అన్న ఉద్దేశంతో కుంకుమగా గుర్తుగా పెడతారు. ఇవి మళ్ళీ నైవేద్యాన్ని పనికిరావండి, వినియోగించామండి అని చెప్పేందుకు మాత్రమే. అమృత కలశంలో స్వామివారికి స్నానం చేయించిన తర్వాత వస్త్రాదికాదులు ఎలా సమర్పించడం, కుంకుమ, గంధం, పుష్పములు, ఇతర సేవా ఉపచారాలు ఎలా చేయడం క్రమంగా తెలుసుకున్నాం. స్వామివారికి చక్కగా అభిషేకం చేయించిన పిమ్మట ఆ ప్రతిమను అరచేతిలోకి తీసుకుని గోవింద 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 ఇది చెబుతూ ఉండాలి. లేదా మీరు ఏ దైవాన్ని అర్చించదలుచుకున్నారో ఆ దైవం నామం, గణపతయే నమః, శ్రీమాత్రే నమః, ఈశ్వరాయ నమః, సాయిబాబా, మీ దైవం మీ ఇష్టాలండి. దైవం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఏకో రూపః ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. మన మనసులో ఉండే భావన ప్రధానం. ఆ ప్రతిమను చేతిలోకి తీసుకొని చక్కగా వస్త్రంతో తుడిచి, చక్కగా శుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెట్టి మన చేతిలోనే ఉంచుకొని గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ పిమ్మట యథాస్థానం ఎక్కడైతే మనం స్వామివారిని ఎప్పుడూ పూజ చేసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చిన్న డబ్బీలో కానీ పళ్ళెల్లో చిన్న పళ్ళెం కానీ పెడతామో అక్కడ పెట్టాలి. అభిషేకం చేయడం కోసం వినియోగించిన ఆ పళ్ళెన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ పిమ్మట స్వామివారికి ఇందాక వినియోగించిన వస్త్రం కొంత తడిసిపోయింది, అది తొలగించి మరికొంత వస్త్రాన్ని వత్తి పత్తి అంటారు. దూది పత్తి దాన్ని లాగి ఇలా పసుపు కుంకుమ ఇలా అలంకరిస్తారు. దాని చేత స్వామివారికి ఒక హారం వలె వెయ్యాలి. ఈ వత్తి పత్తి రెండు వినియోగించాలి. ఒకటి హారం వలె, ఇంకొకటి పైనుంచి కండువా వలె, రెండు ముక్కలను వినియోగించాలి. వస్త్రద్వయం అని చెబుతుంది శాస్త్రం. కనుక ఇలా వినియోగించిన పిమ్మట పసుపు కుంకుమల చేత స్వామివారిని అర్చిస్తున్నట్లుగా భావనలతో చాలా లఘువుగా, ఏమండి ఇలా గుమ్మరిచ్చామా, చాలామంది వేస్తూ ఉంటారు. పసుపు ఇలా కుంకుమ ఇలా పువ్వులు ఇలా వెరజల్లేస్తుంటారు. అది దోషం. దాని రావణ పూజ అని కూడా మన వాళ్ళు ఇళ్ళలో అంటూ ఉంటారు. ఎవరైనా భస్మం పెట్టుకుంటారు, ఏమండో ముందు మనం భస్మం పెట్టుకో, అది కూడా చెప్పడం మర్చిపోతున్నాం, జ్ఞాపకం తెచ్చుకుందాం. అర్చన చేయకంటే పూర్వం ఏ దైవాన్ని మనం అర్చన చేస్తున్నామో ఆ దైవానికి సంబంధించినటువంటి నామాన్ని మనం ధరించాలి. శివారాధన భస్మం ధరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాం, తిరునామం ధరించాలి. అలా ఆ నామం ధరించిన పిమ్మట ఈ సమయంలో స్వామివారికి కూడా అలంకరింపజేయాలి. వస్త్రద్వయం. ఆ పిమ్మట అహిరిభోగే పర్యేతి బాహుం జ్యాజాహేతిం పరిబాధమాన, ఇలాంటి అనేక మంత్రాలు ఉన్నాయి. వస్తే జీవితాలు లేని పక్షంలో రావని అనుకుందామండి. హాయిగా స్వామివారికి పసుపు కుంకుమల చేత అలా సంక్షిప్త రూపంలో పాదాలపైన కాసింతగా వెయ్యాలి. శాలగ్రామ గంధం మాత్రమే అలంకరించాలి. తులసి దళం పెట్టాలి. ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, భస్మం గంధం కుంకుమ లఘువుగా అందంగా ఆహ్లాదకరంగా ప్రేమగా, అన్నింటికంటే కూడా మించి పరమాత్మ పైన మనకు
సా కస్మైచిత్ పరా ప్రేమరూప అంటుంది నారద భక్తి సూత్రం అనబడే గ్రంథం. ప్రేమగా పుట్టి పెట్టాలి. ఆ పిమ్మట నానా విధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి, పుష్పాలతో అర్చించాలి. అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ అర్చన. ఏమండి 1000 నామాలు చెప్పాలి, సమయం లేదు, గబగబా గబగబా ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. భగవంతుడు మనల్ని ఏం ప్రశ్నించడు. ఎంత సమయం ఉందో అంతే. 16 నామాలు, 108 నామాలు, 1108 నామాలు, 1008 నామాలు, 2 నామాలు, ఒక్క నామం, ఎలా తోస్తే అలా ఏకోపచారం నమస్కారం చేయడం, ఇది ప్రధానం. రామాయ నమః, రామభద్రాయ నమః, రాజీవలోచనాయ నమః, శ్రీమతే నమః, రాజేంద్రాయ నమః, రఘుపుంగవాయ నమః, జానకీవల్లభాయ నమః, హితామిత్రాయ నమః, జనార్దనాయ నమః నామం చెబుతూ ఓం అన్నప్పుడు పుష్పం తీసుకోవడం. ఇలా ఈ 3 వేళతో మాత్రమే అర్చన. ధేనుముద్ర, రవి, శని, శుక్రుడు ఈ 3 ద్వారా బుధ గురువులు అగ్రభాగంలో ఉంటారు. దీనికి ధేనుముద్ర అని పేరు. పుష్పం కాడని ఇందులో పట్టుకోవడం, పుష్పం రెక్కలు బయటికి ఉంటాయి, అలా మనస్సుకు చూపించి ఇలా స్వామివారి పాదాలపైన పడే విధంగా సమర్పించడం. ఈ నామావళి పూజ ఆరంభం చేయకంటే పూర్వం స్వామివారిని ఒకవేళ మనం పుష్పమాలలు కూడా సేకరించి పెట్టుకున్నట్లయితే పుష్పమాలల చేత అలంకరించి, ఇతరమైనటువంటి పూజ ఆ పీఠం అంతా కూడా పువ్వుల చేత అలంకరిస్తూ ఒక్కొక్క నామం పుష్పం తీసుకోవడం, ఇలా వదిలేయడం, తీసుకోవడం, వదిలేయడం, చెప్పడం. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. మనం ఏ దేవతా స్వరూపాన్ని అర్చిస్తే ఆ దేవతా స్వరూపానికి చెందినటువంటి నామావళి ప్రశాంతంగా చెబుదాం. లెక్క కోసం చెప్పకూడదు, సంఖ్య కోసం పూజ చేయకూడదు, ఎవరో వింటారో అని కూడా పూజ చేయకూడదు. మన కోసం మనం పూజ చేస్తున్నాం. మన శరీరం అమృతమయం కావడం కోసం పూజ చేస్తున్నాం. ఇది ప్రధానం. కనుక అలా పుష్పాలతో పూజ చేసిన పిమ్మట యత్పురుషమితి ధూపం యత్పురుషం వ్యదధు కదిసావ్య కల్పయన్ మంత్రాలు చెబుతారు. లేని పక్షంలో అగరొత్తులు వెలిగించాలి. క్రమం: సంకల్పం, గణపతి పూజ, ఆవాహన, స్నానం, గంధం, పుష్పములు సమర్పించడం, ధూపం, అగరొత్తులు వెలిగించడం. ఈ అగరత్తులు 1, 3, 5, 7 ఇలా ఈనాటి కాలంలో అనేక విధానాలలో అనేకులు ఎన్నో 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 చెబుతూ ఉన్నారండి. అదేది వాస్తవం కాదు. ఆయనకి మనం సమర్పించేది దశాంగం గుగ్గులోపేతం 10 అంగములతో కూడుకున్నటువంటి ధూపమును మనం సమర్పించాలి. అది మనం దొరకడం లేదు. 10 విధములైనటువంటి ధూపములలో అగరులలో లభించేటటువంటివి అగరువత్తులు. ఇవి 2 వెలిగిస్తే చాలు. ఈ వెలిగించడం కూడా స్వామివారికి పైన బాగా తగలాలి అనేట్లుగా ఆయన ముందర పెడతారు. ఆయన ముఖానికి వస్తుందా లేదా అలా కాదండి. గది అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పబడాలి. స్వామివారు ప్రశాంతంగా ఉండాలి, అదే లక్ష్యం. కానీ ఆయన మొహానికో అలా అది కాదండి. కనుక గది అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే నిమిత్తమై ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి. పూజ ఆరంభంలో అలా మనం దీపాలు వెలిగించాం. ఇప్పుడు ఇంకా 2 దీపాలు, 2 బత్తులు వేసినవి నేతి దీపాలు స్వామివారి సన్నిధానంలో వెలిగించాలి. ఇవి చిన్న దీపాలు, అవి పెద్ద దీపాలు. ఈ ధూపము, దీపము అనంతరం నైవేద్యం. స్వామివారి సన్నిధానంలో మంటపం వేయాలి. అంటే వర్తులాకారంలో గుండ్రంగా 4 కోణాలలో మన సంప్రదాయాన్ని, ఇంటి ఆచారాన్ని అనుసరించి అక్కడ మనం స్థండిలం నీటితో ఇలా ఒక చతురస్రాకారం కానీ వర్తులాకారం కానీ మన ఇంట్లో పరంపర ఏది ఉంటే అది అలా స్థండిలం అలికి దానిపైన షట్కోణము 6 కోణాలతో ముగ్గు వేయాలి. ఇలా 1, ఇలా 2, ఇలా 3. ఈ 6 కోణాలతో వేసే ముగ్గు
న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనబడే సిద్ధాంతాన్ని చూపిస్తుంది. 6 ఎలక్ట్రాన్లు, 1 న్యూట్రాన్. జీవకణ వ్యవస్థ, శరీరం అమృతమయమవుతుంది దాని మీద పెట్టే పదార్థం. ఇలా 6 కోణాలతో ముగ్గు వేసి మధ్యలో బిందువు దగ్గర కాసింత కుంకుమ, కాసింత పసుపు అలా తాకించి ఆ పైన నైవేద్యం సమర్పించాలి. ఈ నైవేద్యం షడ్రసోపేతం, 6 రుచులతో కూడుకున్నది అయి ఉండాలి. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు, ఈ 6 రుచులతో ఉండే పదార్థాన్ని పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించాలి. సమర్పించే సమయంలో అరచేతిలో నీళ్లు తీసుకుని చుట్టూ ఇలా చల్లి సంప్రోక్ష్య ఆ పిమ్మట గాయత్రి మంత్రంతో చెప్పాలి. ఈ ప్రక్రియలన్నింటిలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మంత్రం వస్తే చెబుతామండి, లేని పక్షంలో గోవింద 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 నామస్మరణ పరమోత్తమం. అలా నీళ్లు చల్లి నైవేద్యం సమర్పిద్దాం. 2 చేతులు జోడించి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ, ఈశ్వరారాధన. ఓం నమో గణేశాయ నమః, గణపతిని ఆరాధించడం. మన ఇష్టదేవి ఎవరైతే ఆ నమస్కారం చెప్పడం. పూజ పూర్తి అయింది, సర్వం కృష్ణార్పణమస్తు అంటూ నీళ్లు వదిలిపెట్టడం. ఇలా పూజ చేస్తే ఇందువలన మన శరీరం అమృతమయమవుతుంది. మన మనస్సు, వాక్కు, అంతఃకరణము, ప్రవర్తన అన్నీ కూడా ఆనందంతో అమృతతుల్యమై ఇతరులకందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందరం ఆనందంగా ఉందాం, అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ అమృత కలశం ఇలా చేద్దాం అని విన్నవించుకుంటూ శుభమస్తు.